హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేణుకాస్ ఇన్సైట్ఫుల్ కార్నర్. ఈ వీడియోలో నేను మోహన్స్ డైలీ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మోహన్స్ అయితే 8 o'clock లేస్తున్నాడు. మోహన్ స్లీప్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ప్రజెంట్ వీడియో తీసేటప్పుడు అయితే 8 o'clock లేస్తున్నాడు. లేస్తే అయితే ఒక మంచి పాజిటివ్ స్మైల్తో లేస్తాడు. వి షుడ్ మేక్ అస్ టు స్టార్ట్ అవర్ డే వెరీ పాజిటివ్లీ. లేచాక కొంతసేపు అయితే ప్యాంపరింగ్ సెషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ డైలీ మేము మర్చిపోకుండా చేసేది ఏమైనా ఉంటే అది కనుక అది D3 సిరప్ వేయడం. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ 1 year బిలో కిడ్స్ వెదర్ వీఆర్ ఎక్స్పోజింగ్ టు సన్లైట్ ఆర్ నాట్. అండ్ ఆఫ్టర్ దట్ మంచిగా హెడ్కి ఆయిల్ రాసేసి మసాజ్ అయితే చేస్తాను. మోహన్స్ కూడా అది చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత నేను మోహన్స్ లేచేకే ముందు హాట్ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. వాటర్ తాగడానికి అయితే నేను చాలా ట్రై చేస్తాను కానీ అస్సలు ఇష్టపడ్డా వాటర్ తాగడానికి, బట్ బలవంతంగా అయితే తాగించేస్తాము. నెక్స్ట్ మాకైతే మంచి సన్లైట్ ఉంటుంది. సో అలా కొంతసేపు అయితే సన్లైట్లో చిల్ అవుతాము. అన్నీ చూస్తా, వెహికల్స్ని కానీ బర్డ్స్ని కానీ చూసినప్పుడు వేలు పెట్టి ఏదో కన్వే చేయడానికి ట్రై చేస్తాడు. అలా కొంతసేపు అయితే కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు సన్లైట్లో తిరిగేస్తాము. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే పిల్లలు 6 months దాటారో వాళ్ళకి మన ఐరన్ సప్లిమెంట్స్ అనేది అవుట్ సైడ్ నుంచి కంపల్సరీ ఇవ్వాలి. బేబీస్ పుట్టేటప్పుడు వాళ్ళకి 6 months సరిపడా ఐరన్ అనేది పుట్టినప్పుడే వస్తుంది. 6 months తర్వాత మనం ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు మన ఫుడ్లో ఎంత ఐరన్ ఇచ్చినా కానీ బాడీలోకి అబ్జర్వ్ అనేది అవ్వదు పూర్తిగా. సో అలాంగ్ విత్ ఫుడ్ మనం ఐరన్ సప్లిమెంట్స్ అనేది కూడా ఇవ్వాలి. అదర్వైజ్ ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి మీ పీడియాట్రిషియన్స్ని కన్సల్ట్ అయ్యి అండ్ ఫాలో అకార్డింగ్లీ. ఇలా కొంతసేపు బయట తిరిగిన తర్వాత మోహన్స్ యాక్టివ్గా ఉన్న టైంలో డైలీ నేను 1 minute అయితే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను. ఇదేదో మోహన్స్ ఫ్లాష్ కార్డ్స్ చూసేసి ఇప్పుడే నేర్చేసుకుని అన్నీ గుర్తుపట్టేయాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్. రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ గురించి మన ఫారిన్ కంట్రీస్ అయితే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాయి. మన ఇండియాలో కూడా ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. నేను మోహన్స్ కోసం అయితే దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఒక సపరేట్ వీడియోలో అయితే నేను అన్నీ కూడా షేర్ చేస్తాను. okra, sweet potato, onion, fenugreek, cucumber, cauliflower, carrot, bitter gourd, potato, spinach, bottle gourd, broccoli. ఫ్లాష్ కార్డ్స్ చూపించిన తర్వాత టాయ్స్ అన్నీ ఇచ్చేసేసి నేను మోహన్స్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే వెళ్ళిపోతాను. ఈలోపు వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉంటారు. పొద్దున్నే లేచిన తర్వాత టాయ్స్ అన్నీ కొత్తగా కనిపిస్తాయి కదా, సో అన్నిటికీ హాయ్ చెప్పాలి అన్నట్టుగా అన్నీ నోట్లో పెట్టుకుని చీకేస్తూ ఉంటాడు. మీన్వైల్ కొంచెం స్క్రీన్ టైం కూడా ఇస్తాను. ఇది మంచిది కాదు అంటారు కానీ బట్ అప్పుడప్పుడు ఇస్తాను. ఇట్స్ ఓకే అనిపిస్తుంది. డైలీ మార్నింగ్ అయితే నేను కంపల్సరీ రాగి జావ అయితే పెడతాను. దానికోసం నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మనందరికీ తెలుసు స్ప్రౌటెడ్ రాగిలో నార్మల్ రాగితో పోల్చుకుంటే ఒక 10 times ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా నార్మల్ రాగి ఫ్లోర్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్ వన్ వర్డ్ ఈజీగా చెప్పాలంటే డైజెషన్ కూడా ఈజీగా అయితే అవుతుంది. అండ్ జావా ప్రిపరేషన్ కూడా మనందరికి తెలిసినట్లే, కాకపోతే వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటాను. దానివల్ల జావా థిక్గా వస్తుంది. సో దట్ బేబీస్కి కన్జ్యూమ్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ నేను జావా అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బనానా కానీ యాపిల్ కానీ లేకపోతే ఇలా కిమియా డేట్స్ కానీ యాడ్ చేస్తాను. రోజు సేమ్ ఫుడ్ పెడితే ఎవరైనా ఇష్టంగా తినలేరు కదా, ఇలా ఏమైనా యాడ్ చేస్తే డిఫరెంట్ ఫ్లేవర్స్ వెళ్తాయి కదా, సో ఇష్టంగా తింటారని నా ఒపీనియన్. అండ్ అదే నాకు వర్కౌట్ అవుతుంది కూడా. అప్పటికే లేచి 1 hour అవ్వడం వల్ల మోహన్స్ అయితే మంచి ఆకలి మీద ఉంటాడు. సో ఇష్టంగా అయితే తినేస్తాడు. తర్వాత కొంతసేపు అయితే ఆడుకుంటాడు. ఈలోపు మా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఏదర్ ఇడ్లీ ఆ దోశ, మేము ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అది కొంచెం అయితే ఆఫర్ చేస్తాము. నేను ఇదైతే తనకి ఓన్గా హై చైర్ మీద పెట్టేస్తాను. తనకి నచ్చినంత వరకు అయితే తింటాడు, కింద పడేస్తాడు, బట్ ఇట్స్ ఓకే. తనంతటికి తనైతే తీసుకుని తినడానికి ట్రై చేస్తాడు. తర్వాత బాడీ అంతా ఆయిల్ మసాజ్ అయితే చేస్తాను. బేబీ మైల్ స్టోన్ ఆన్ టైం రీచ్ అవ్వడానికి బాడీ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మసాజ్ అయిన కొంతసేపటికి బాత్ చేపిస్తాను. మోహన్స్కి బాత్ టైమ్ ఈజ్ హిస్ ఫేవరెట్. ఎందుకంటే బాత్ అయిపోయిన తర్వాత 1 minute అయితే వాటర్లో ఆడుకొని ఇస్తాను. సో తనైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తాడు. హెడ్ బాత్ చేయించిన రోజు నేను కంపల్సరీ సాంబ్రాణి అయితే వేస్తాను. డాక్టర్స్ అయితే సాంబ్రాణి వేయకూడదు, పొగ ముక్కుల్లోకి నోట్లోకి వెళ్ళిపోద్ది అంటారు.
పాటించాలి బట్ అన్నీ కాదు అని అనిపిస్తుంది. సో మోహన్స్ పుట్టినప్పటి నుంచి అయితే నేను కంపల్సరీ సాంబ్రాణి అయితే వేస్తాను. అండ్ దెన్ మర్చిపోకుండా మాయిశ్చరైజింగ్ లోషన్ అయితే రోజు రాస్తాను. నేను ఇక్కడ అటాక్లో అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత అయితే మా అమ్మ ఇలా సగ్గుబియ్యంతో బొట్టు అయితే ప్రిపేర్ చేసింది. సో అదైతే పెడతాను. నాకు బయట కొన్ని కాటుక కంటే దీంతో పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇది మంచిగా షైనీగా ఉంటుంది. అండ్ ఇది పెట్టడం వల్ల మనకి మచ్చ కూడా పడదు. ఇది న్యాచురల్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి. తర్వాత చాలా కష్టపడితే ఒక 15 మినిట్స్ అయితే నాప్ వేస్తాడు. మోహన్స్కి అస్సలు నిద్రపోవడం అంటేనే ఇష్టం. నిద్రపోతే మా అమ్మ ఇంట్లో ఎక్కడ పనులు చేసేసుకుంటుందో అని భయపడతాడో ఏమో, అస్సలు నిద్రపోడు. ఒకవేళ మోహన్స్ త్వరగా లేసేస్తే మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఏదో ఒక ఫ్రూట్ అయితే ఆఫర్ చేస్తాను. ఈరోజైతే డైరెక్ట్గా లంచే పెట్టేస్తున్నాను. లంచ్లోకి నేనైతే మల్టీగ్రెయిన్ సీరియల్ అనేది ప్రిపేర్ చేశాను. నేను ఎప్పుడు కూడా మల్టీగ్రెయిన్ సీరియల్ అనేది లంచ్లోకి ఆఫర్ చేయడానికి ఇష్టపడతాను. బికాస్ అవన్నీ కూడా పప్పులు కదా, డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మార్నింగ్ అనేది మనం ఫీడ్ చేసామంటే సో నైట్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఏమన్నా డైజెషన్ ఇష్యూస్ వచ్చినా. అండ్ మార్నింగ్ ఇది పెడితే నేను ఈవినింగ్ అనేది వెజిటబుల్స్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. లంచ్ అయ్యాక కొంచెంసేపు ఆడుకొని ఒక నాప్ అయితే తీసుకుంటాడు. తర్వాత స్నాక్స్లోకి అయితే నేను ఒకటి స్టీమ్డ్ వెజీస్ కానీ ఇలా క్యూకుంబర్ స్లైసెస్ కానీ ఏదో ఒకటి అవైలబిలిటీని బట్టి ఇస్తూ ఉంటాను. ఇలా క్యూకుంబర్ స్లైసెస్ కూడా పొడుగ్గా కట్ చేసి ఇవ్వడం వల్ల బేబీస్కి పట్టుకోవడానికి ఈజీగా ఉండి మంచిగా చూ చేస్తారు. మోహన్స్ కూడా ఇష్టంగానే కొంచెంసేపు చూ చేస్తాడు. ఆ నోట్లోకి ఏం వెళ్ళదు బట్ ఆ వాటర్ కంటెంట్ అనేది కొంచెం వెళ్తుంది కదా. తర్వాత ఈవినింగ్ అయితే రోజు బయట కొంతసేపు తిరుగుతాము. లేకపోతే మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లోనే ఒక చిన్న పార్క్ ఉంది, అక్కడ పిల్లల్ని చూస్తూ ఉంటాడు. బట్ ఈరోజైతే మోహన్స్ మంత్లీ ఫోటోషూట్ ప్లాన్ చేశాను, అలా సరిపోయింది. సో ఎక్కడికైతే వెళ్ళలేదు. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. డిన్నర్లోకి నేను క్యారెట్ కిచిడి చేద్దాం అనుకున్నాను. దానికోసం ఒక క్యారెట్ తీసుకుని ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 1 స్పూన్ రైస్ అండ్ 1 స్పూన్ పెసరపప్పు వేసుకున్నాను. అది 2-3 టైమ్స్ వాష్ చేసుకుని దానిలోనే కట్ చేసిన క్యారెట్, కొంచెం వాము అండ్ ఒక గార్లిక్ వేసుకుని మంచిగా బాయిల్కి పెట్టుకున్నాను. రైస్ అనేది మెత్తగా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఒక పొటాటో స్మాషర్ తీసుకుని మంచిగా మెత్తగా చేసుకున్నాను. అంటే తినడానికి ఈజీగా ఉండేటట్లు చేసుకుని దానిలో కొంచెం హోమ్ మేడ్ గీ వేసుకొని డైరెక్ట్గా ఫీడ్ చేస్తాను. మోహన్స్ అయితే ఇటువంటి వెజిటబుల్ రైస్ని ఇష్టంగా తింటాడు. ఇక్కడ నేను వెజిటబుల్స్ అనేది డైలీ మారుస్తూ ఉంటాను. రోజుకొక వెజిటబుల్ టైప్, అన్ని వెజిటబుల్స్ వీక్లో కవర్ అయ్యేటట్లయితే చూసుకుంటాను. డిన్నర్ చేసిన కొంతసేపటికి మంచిగా బాత్ అయితే చేయించేస్తాను. తర్వాత వాళ్ళ నాన్న అయితే మా అబ్బాయి బుద్ధిమంతుల్లా ఉండాలని బొట్టు పెట్టేసి కూర్చోబెట్టేస్తాడు. కొంతసేపు తన టాయ్స్తో అయితే ఆడుకుంటాడు. అండ్ నెక్స్ట్ నేను కూడా కొంతసేపు కూర్చుని ఆడిస్తాను. కొన్ని డెవలప్మెంట్ టాయ్స్ అయితే కొన్నాను, అవి చూపిస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాడు. మోహన్స్కి మేము దగ్గర కూర్చుని ఆడిపిస్తుంటే ఎంతసేపు అయినా ఆడుకుంటాడు అలాగే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన కదా. ఇంట్లో పెండింగ్ వర్క్స్ నేను కంప్లీట్ చేసుకోవాలి కదా. సో నేను ఎటు వెళ్తే అటు వచ్చేస్తూనే ఉంటాడు. నేను తీసుకొచ్చి కూర్చోబెట్టను వచ్చేను, తీసుకొచ్చి కూర్చోబెట్టను వచ్చేను. అది ఒక సీరియల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నానా కష్టాలు పడి ఫైనల్గా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత నిద్రపిచ్చిదామనే టైంకి ఎనర్జీ డబల్ చేసుకుంటాడు. సో హైపర్ అయిపోతాడు. మాకు నీరసం వచ్చేయాలి కానీ వాడికి మాత్రం నిద్ర రాదు. అలా మమ్మల్ని ఆడిస్తాడు, మేము ఆడించడం కాదు. సరే మేము పడుకుందామంటే మా జుట్లు పీకేసి మమ్మల్ని లేపేసి మళ్ళీ ఏం తెలియనట్టు క్యూట్గా నవ్వుతాడు. అంత క్యూట్గా నవ్వుతే మాకెక్కడ నిద్ర పడుతుంది చెప్పండి. సో మళ్ళీ ఆ ఆటలు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వాడికి నిద్ర వచ్చే వరకు, నీరసం వచ్చే వరకు. వీడి ఆనందంతో వచ్చే అరుపులకి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారా అని మేము అనుకోవడం తప్ప వీడు మాత్రం తగ్గేదేలే అంటాడు. అలా అయితే కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ vlog. If you like the video, please like, share and subscribe to the channel. Thank you for watching.